తెలంగాణ మంత్రులు ఢిల్లీ బాట పట్టారు. ఇందిరాభవన్లో జరిగే ఏఐసీసీ కీలక సమావేశానికి మంత్రులు సీఎం హాజరు కానున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొనున్నారు మంత్రులు. ఢిల్లీ మీటింగ్ ఇప్పుడు రాష్ట్ర మంత్రుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 19న ఏఐసీసీ నేతలు, సీఎం, పీసీసీ చీఫ్ తో పాటు మంత్రులతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితులపై సమీక్షించనున్నారు. వారి వద్ద ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా ఒక్కో మంత్రిని విడివిడిగా పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఢిల్లీ మీటింగ్ లో ఏం జరగనుంది అనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలోనే మంత్రులంతా ఢిల్లీకి చేరుకోనున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వారి పనితీరుపైన సమీక్ష ఉంటుందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యా రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడబోదని తెలిపారు. సచివాలయంలో మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖ, సివిల్ సప్లైస్, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల బడ్జెట్ సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ హాజరయ్యారు. నిబద్ధతతో ప్రాధాన్యతను గుర్తించి ఆదాయం, ఖర్చుపై దృష్టి సారించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ఖానాపూర్ మున్సిపాలిటీపై సస్పెన్స్ కొనసాగుతుంది. కోరం లేక ఇప్పటి వరకు 2 సార్లు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్ పీఠం కోసం బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. స్థానిక బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 గెలిచాయి. ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఎక్స్ అఫీషియో ఇండిపెండెంట్ తో కాంగ్రెస్ బలం 5కి పెరిగింది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొత్తులతోనే చైర్మన్ పీఠం దక్కనుంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమన్ను అరెస్టు చేసే సమయంలో కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. క్యాతనపల్లిలోని ఆయన నివాసంలో బాల్క సుమన్ను అరెస్టు చేసిన పోలీసులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రామగుండం తరలించనున్నారు. వివేక్ కాన్వాయ్పై దాడికి సంబంధించి రామకృష్ణాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. A1 గా బాల్క సుమన్, A2 గా మూల రాజిరెడ్డి పేర్లను పేర్కొన్నారు. చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నట్టుగా వివాదం కొనసాగుతోంది. నువ్వా నేనా అంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. సుమన్ మంత్రి వివేక్ పై ఫైర్ అయ్యారు. రాళ్లు కాంగ్రెస్ వాళ్ళు విసిరితే పోలీసులు తమపై లాఠీచార్జ్ చేశారన్నారు. కేసులు కూడా తమపైనే పెట్టారని చెప్పారు. దాడి వాళ్ళు చేస్తే కేసులు మాపై పెడతారా అంటూ ఫైర్ అయ్యారు. నిజంగా పోలీసులకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే వీడియో ఫుటేజ్ చూడాలి కదా అని ప్రశ్నించారు. వివేక్ ఊడిగం చేస్తూ దద్దమ్మల్లాగా తమపై కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక్ గారి దగ్గరుండి ఆయన తాబేదారు, ఆయన తొత్తుగా మారిన ఈ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఈ మున్సిపాలిటీకి ఉన్నటువంటి మందమరి ఎంఆర్ఓ ఆయన ఇంకో తొత్తు ఈ మంత్రికి వాళ్ళు కలిసి చేసినటువంటి కుట్ర 17వ తేదీకి వాయిదా పడ్డది. నిన్న ఉదయం
పోలీస్ వాళ్ళు మాతో మాట్లాడి మీరు ఎన్ని వెహికల్స్ వస్తారు ఏమొస్తారంటే మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళని అడిగితే 3 వెహికల్స్ కి అవకాశం ఇచ్చారు. 3 వెహికల్స్ లో మా కౌన్సిలర్లు, ఎందుకంటే మాకు మీ మీద నేను నమ్మకం లేదు, అసలు కథ మీరే నడిపిస్తున్నారు పోలీసు వాళ్ళు కాబట్టి ముందు మా వెహికల్ ఉంటది, వెనకాల మాకు 3 వెహికల్స్ లో మా కౌన్సిలర్లు ఉంటారని చెప్తే సరే అన్న. ఇక్కడ నుంచి నిన్న ఉదయం బయలుదేరి మళ్ళీ సేమ్ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గరికి పోతే అక్కడ ఆపేసిరు మమ్మల్ని. ఎందుకు ఆపిరు అంటే మీకు అలో లేదంటారు, మీరే చెప్పారు కదా అంటే లేదు పంపించమంటారు. అట్లీస్ట్ మా కోలక్ష్మి అక్కనైనా పంపించండి అంటే ఆమెను కూడా పంపించమన్నారు. అట్లనే లేట్ చేస్తా ఉన్నారు, టైం కిల్ చేస్తూ ఉన్నారు. ఇంతట్లో ఏసీపీ ఏమంటాడు, మీ దాంట్లో ఒక సభ్యురాలి మీద ఆమెను కిడ్నాప్ చేసిరని మాకు కంప్లైంట్ వచ్చింది, సో మేము ఆపుతున్నాం మిమ్మల్ని, మేము నిరసన తెలుపుతాయని చెప్తాడు. ఎవరా కౌన్సిలర్ అంటే 21వ వార్డు బొబ్బెర స్వర్ణలత అంటే ఆమెను తీసుకొచ్చి మరి ఈమె మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఈమె విషయం కాబట్టి ఈ ముక్కామి ఇక్కడ ఉండని మిగతా కౌన్సిలర్లు అందరినీ పంపిద్దామంటే దానికి మళ్ళా అడ్డు చెప్పారు. అడ్డు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ కొద్దిసేపు మాట్లాడి మేమే కొంచెం తగ్గి ఆ 13 మంది కౌన్సిలర్లను మేము పంపించినాం. మా కోలక్ష్మక్కను కూడా వద్దన్నారు. దాని తర్వాత SHO ఇక్కడ శ్రీధర్ అని చెప్పి ఎస్ఐ రామకృష్ణపూర్, ఆయన వివేక్ ఇంట్లో పని మనిషి, ఇక రామకృష్ణపూర్ ఎస్ఐ కాదు, వివేక్ ఇంట్లో పని మనిషి లెక్క ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఎస్ఐ శ్రీధర్, వివేక్ గన్మెన్ రవి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన గతంలో కానిస్టేబుల్ అట, ఆయన దోస్త్ అట, ఆయన తెచ్చుకున్నారు ఇడికి. మళ్ళా మా కార్యకర్త బైక్ మీద ఆమెను పంపించి నిన్న ఇన్ టైంలో మా 14 మంది కౌన్సిలర్లు లోపలికి పోయేటట్టు చేసినాం. దాని తర్వాత మమ్మల్ని ఓని అనేటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వాయ్ 4-5 కార్లను. బాల్కసుమన్ అరెస్టుపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్పందించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టును ఖండించారు హరీష్ రావు. చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ వైఖరికి పరాకాష్ట అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చిందన్నారు. మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ట్వీట్ చేశారు ఆయన. జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా చేయెత్తితే రిటర్నింగ్ అధికారి సాక్షిగా కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్నారు. తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్లో అడ్డదారిలో కాంగ్రెస్ చైర్మన్ పీఠాలను దక్కించుకుందన్నారు. భూములను కబ్జా చేసినట్లే రాజకీయ పీఠాలను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. అరెస్టు చేసిన బాల్కసుమన్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. చెన్నూరులో బాల్కసుమన్ జరిపిన దాడిని మంత్రి వివేక్ ఖండించారు. మేము ఓటింగ్ కోసం వెళ్లగా క్యాతనపల్లిలో బీఆర్ఎస్ నేతలు కావాలనే గొడవలు చేశారని మంత్రి అన్నారు. గత 5 ఏళ్ల క్రితం క్యాతనపల్లిలో సరిగ్గా ఎన్నికలు జరగలేదు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్లే గూండాయిజానికి పాల్పడి అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం పోయేసరికి ఓర్వలేకే బీఆర్ఎస్ ముఖ్య నేతలు క్యాంపు రాజకీయాలకు తెరలేపారని మంత్రి వివేక్ ఆరోపించారు. పోలీస్ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. సడన్లీ ఆ రోడ్ డివైడర్ ఉంటుంది కదా, అది తీసి విసిరేసినాడు సుమన్ మా మీద, రాళ్ళు కొట్టినాడు. ఎందుకు నాకు అర్థం కాలేదు. అక్కడ అసలు గొడవనే లేకుండే. ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి సుమన్ రెగ్యులర్ గా టీవీలో పోయి మే అధికారి పార్టీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అన్నాడు. నేను వారికి ఇదే గుర్తు చేస్తున్నాను. పోయిన 5 years బ్యాక్ మున్సిపల్ ఎలక్షన్స్ కాలేదు. చెన్నూరు కేతానపల్లిలో ఎలక్షన్స్ కాలేదు. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఎక్కడైనా ఉంటేనే యునానిమస్ అవుతుందా? యునానిమస్ అయిందంటే ఏమన్నమాట, వారు గుండాయిజము దబాయించినప్పుడు పబ్లిక్ అందరూ కూడా భయపడి మీకు అరెస్ట్ చేస్తాము ఇది అని జులుం ఉన్నప్పుడే క్యాండిడేట్స్ విత్డ్రా చేస్తారు. అందు గురించి లాస్ట్ టైం చెన్నూరు కేతానపల్లిలో సరిగా ఎలక్షన్స్ జరగలేదు. అది అధికార దుర్వినియోగం. ఈసారి అన్ని చోట్ల ఎలక్షన్స్ అయినాయి. ఆ ఎలక్షన్స్ అయినందువల్లనే వాళ్ళు కూడా గెలిచిండ్రు. వారికి ఇబ్బంది ఏముంది నాకు అర్థం కాలేదు. నిన్న అసలు అవసరమే లేదు. ఒక ఎంపీ ఒక మినిస్టర్ కార్ మీద రాళ్ళు కొట్టేది కరెక్టా? నిజంగా నాకు అర్థం కాలేదు. దాన్ని ఏం కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలిగా రెండవసారి భానుక నర్మదా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల నామినేటెడ్ సభ్యురాలు పదవీకాలం ముగిసిన నేపథ్యంలో తిరిగి రెండోసారి గెజెట్ విడుదల కావడంతో మరోసారి నామినేటెడ్ సభ్యురాలిగా నియమించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిని కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. तो पैसा का इशू है, इसका इशू है। सेकंड थिंग क्या है, मिलिट्री बोल दो आपको मिलिट्री, तो मिलिट्री కంటోన్మెంట్కు ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యల పరిష్కారం కావాలనేది భారతీయ జనతా పార్టీ ఆ ఉద్దేశం.
ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేటివి ఒక సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ, కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాలలో కంటోన్మెంట్ మర్జీ కావాలని ఇట్లా డిమాండ్ ఉన్నాయి. దాని మీద చర్చోపచర్చలు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి, కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలనే మళ్ళీ మేము చెప్పచ్చు. కంటోన్మెంట్ అనగానే మిలిటరీ అనే భావన తప్పు. నేను ఇప్పుడు లోపల కూడా అది చెప్పలేను. ఇలా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి బయట ప్రభుత్వాలలో కష్టాలు వస్తే ఎట్లయితే చెప్పుకోగలరు, పరిష్కారం కావాలనో కంటోన్మెంట్లో కూడా అదే పద్ధతిలో ఉండాలి. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం చేసింది. వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్ డైరీపై చర్చించాలని వైసీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్ద దూసుకెళ్లారు. వైసీపీ సభ్యులపై మంత్రి అనిత విరుచుకుపడ్డారు. దయచేసి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి. డైరీ వ్యవహారాలపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి బొత్స అన్నారు. కేజీ నెయ్యిని 340 రూపాయల నుంచి 648కి పెంచింది ఎవరని ప్రశ్నించారు. అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లోకేష్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నారని, రాజకీయాల్లో లోకేష్ ఇంకా చాలా చూడాల్సి వస్తుందన్నారు బొత్స. సంస్థ ఏ రకంగా దోచుకుంటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన నెల నైవేద్యం చేస్తున్నాడు, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలు చర్చించమని కోరుతున్నాను. వారు చాలా అత్యవసరమైంది బడ్జెట్ సమావేశంలో. ఒక పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి కానీ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట ప్రత్యక్ష అంశాలను కూడా పక్కన పెట్టి చేసిన బడ్జెట్, వాటి మీద కూడా చర్చించుకుందాం. దీని మీద డేట్ ఇచ్చి తర్వాత తదుపరి బడ్జెట్ చర్చ అయిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చిద్దామంటే ప్రభుత్వం ముందు రాష్ట్రం ఎంతసేపు దాటిపేద దూరం చేస్తూ కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. దురదృష్టం, వాళ్ళ ఆలోచన ఒకటే, ఎవరి మీదో చెల్లి వాళ్ళని తుడుచుకోమని చెప్పారు తప్ప వాస్తవం రాదు. ఇవాళ క్లియర్ కట్ గా క్రిస్టల్ క్లియర్ గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా చూస్తున్నారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచు తింటుంది. ఇందులో తిరుమల లడ్డూలోని కల్తీ నెయ్యి వ్యవహారంపై సభలో చర్చించాలని వైసీపీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని అన్నారు. చర్చకు ఆధారాలతో రావాలని వైసీపీకి సవాల్ విసిరారు. నుంచి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది, అందరికీ గుర్తుంది, వాళ్ళకి కూడా గుర్తుంది. క్షమించాలి, కొన్ని సందర్భాల్లో కొన్ని గుర్తు చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది. ప్రజలకు రిజిస్టర్ అవ్వాలి. ఇది ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే ఆ లడ్డు, తిరుపతి లడ్డు అంటేనే చాలా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు, అటువంటి తిరుపతి లడ్డూని కూడా కల్తీ నెయ్యి అనే కన్నా రసాయనాల ముద్ద అనొచ్చాము. ఎందుకనంటే అందులో నెయ్యే లేదు. వాళ్ళ తాలూకా టెండర్లు ఎందుకు? మేము ఈరోజు మీ పరంగా వాళ్ళకందరికీ మేము చెప్తున్నాం, ఈరోజు కల్తీ లడ్డు గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు టెండర్లు మార్చారో చర్చిద్దాం రండి. ఎందుకు కొన్ని టెండర్లు డైల్యూట్ చేశారో చర్చిద్దాం రండి. ఎందుకు అంటే కంపెనీల్లో కూడా అసలు పాలకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ అవసరం లేదని అవి కూడా ఎందుకు పెట్టారో అది కూడా చర్చిద్దాం రండి. ఏ రసాయనాలు అందులో యూజ్ చేశారో చర్చిద్దాం రండి. ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో చర్చిద్దాం రండి. మేము అన్నిటికీ చర్చించడానికి రెడీగా ఉన్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ రావడంతో రిలీజ్ అయ్యారు. తన భార్య పిల్లలను భయపెట్టారన్నారు అంబటి రాంబాబు. ఎన్ని రోజులైనా జైల్లో ఉందామనే వెళ్లానని, తనను బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారన్నారు.
తన కుటుంబ సభ్యులను వేధించారన్నారు. బాధితులను లోపల వేశారు, క్రిమినల్స్ ను వదిలేశారన్నారు. ఎప్పుడు సంతోషమే. ఎందుకంటే 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ సెంట్రల్ ప్రిజన్ లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద అది ఒక అంశం. వాళ్ళకి కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతా అనుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎమ్మెల్సీ తలచిల రఘురాం తండ్రి తలచిల చంద్రశేఖరరావు మృతి పట్ల వైసీపీ చీఫ్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయవాడ గొల్లపూడిలోని రఘురాం నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి విడతల రజని చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించి పరామర్శించారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేపట్టారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల పని ఇవ్వకుండా పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉపాధి హామీ బలోపేతమైందని వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు, పవన్, జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ చెప్తుందట ఉపాధి హామీ పనిలో ఏ పని చేయాలి అంటే కేంద్రం చెప్తుందట ఏ జిల్లాలో పని జరగాలి, ఏ గ్రామంలో పని జరగాలి, ఏ రాష్ట్రంలో పని జరగాలి, ఎక్కడ జరగకూడదు అని. పక్కనెక్కడో ఒక కాంట్రాక్టర్ ఒక రోడ్ వేస్తేనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ చేస్తేనో ఆ కాంట్రాక్టర్ పని కిందికి ఉపాధి హామీ పని వస్తుంది. ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ పనికి వస్తుందన్నమాట. అంటే ఉపాధి హామీ పని చేసే వాళ్ళు ఇక గ్రామంలో కావాల్సిన పనులు చేసుకోకుండా ఆ కాంట్రాక్టర్ కింద పనులు చేసుకోవాలి. ఇక కాంట్రాక్టర్ ఎట్లా డబ్బులు ఇస్తే అట్లా తీసుకోవాలి, ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. ఇది జరగబోతుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త ఉపాధి చట్టంలో కేంద్రం 60% పెట్టుకుంటదట, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. మన రాష్ట్రానికి ఖర్చు పెట్టుకునే స్తోమత ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రులుగా పనిచేసినంత కాలము 11 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు మన రాష్ట్రాన్ని. ఉపాధి హామీ మదనపల్లి ఘటన గంజాయి ప్రభావమేనన్నారు సిపిఎం నేత మధు. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి డ్రగ్స్ ను అరికట్టాలన్నారు. 7 ఏళ్ల పసిపాపపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు డ్రగ్స్ స్వీకరించి ఉన్నారన్న వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. 7 ఏళ్ల పసిపాపను సైతం కన్ను మిన్ను కానకుండా అత్యాచారానికి పాల్పడడం వెనుక గంజాయి ప్రభావం ఉందని గుర్తు చేశారు. ప్రభావంతో 7 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగినట్టు, ఆ బాలికని హత్య చేసినట్లు ఈ రోజు మదనపల్లి నుంచి వార్త పత్రికలన్నీ కూడా ఫ్లాష్ చేశాయి. మన రాష్ట్రం ఈ గంజాయి మహమ్మారికి గురవుతున్నట్టు పార్టీలు మారినా, రాష్ట్ర ప్రభుత్వాలు మారినా గంజాయి అమ్మకం మాత్రం అదుపు లేదు అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. గంజాయి అదుపు చేసేదానికి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నివారించడం కోసం ఏ రకంగా అయితే ఒక కమిషన్ ఏర్పాటు చేయబడిందో, రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలి. తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలు, విద్యావంతులు, మేధావులు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. నివారణకి చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము
2 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిని దోషిగా తేలుస్తూ అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు 4 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. సినీ నటి ప్రత్యూష కేసులో ఆమె స్నేహితుడైన సిద్ధార్థ రెడ్డి స్వయంగా విష పదార్థం కొనుగోలు చేసినట్లు తేలిందని, అతడు ముమ్మాటికి దోషినని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం నిందితుడు సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. 2002 ఫిబ్రవరి 23న సినీ నటి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా ఆసుపత్రిలో చికిత్స తర్వాత సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. ప్రత్యూష మృతిపై పలు అనుమానాలు రావడంతో అప్పటి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పట్లో విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు 2004 ఫిబ్రవరి 23న సిద్ధార్థ రెడ్డిని దోషిగా తేల్చింది. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఐపీసీ సెక్షన్ 306 కింద 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించింది. ఆత్మహత్య యత్నం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 309 కింద మరో ఏడాది శిక్ష విధించింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చెంచల్గూడ జైలు నుండి విడుదలయ్యారు. కోర్టు రవికి బెయిల్ మంజూరు చేయగా బయటకు వచ్చాడు. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న కారణంగా రవిని 3 నెలల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు తర్వాత పలుమార్లు కస్టడీలోకి తీసుకుని విచారించారు. విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయి. రవి ఐలాండ్ నుండి పైరసీ సినిమాల వెబ్సైట్ను నిర్వహిస్తున్నాడని తేలింది. అంతేకాకుండా రవి ఏపీకి చెందిన వ్యక్తినని పోలీసులు గుర్తించారు. భార్యతో విడాకులు తీసుకున్నట్టు సైతం విచారణలో తేలింది. అక్రమ సంపాదన కోసమే సినిమాలను పైరసీ చేయగా చిత్ర పరిశ్రమకు వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు పోలీసులు గుర్తించారు. రవి పైరసీ సినిమాల ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్టు గుర్తించారు. ఇక రవి జైలుకు వెళ్లిన నాటి నుండి అనేక సార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా ఎట్టకేలకు ఆయన బయటకు వచ్చాడు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 9న కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం పూర్తి కాబోతుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 3, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 2, హర్యానా 2, హిమాచల్ ప్రదేశ్ 1, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 283 పాయింట్లు పెరిగి 83,734 వద్ద స్థిరపడగా నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 25,819 వద్ద నిలిచింది. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 పైసలు స్వల్పంగా బలహీనపడి 90.66 వద్ద ట్రేడ్ అయింది.